అందరికీ నమస్కారం. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గారైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారం, సుస్వాగతం. చాలా సంతోషం అన్న. మేము ఎప్పుడెప్పుడు నుంచో తమ రా కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ మీరు వచ్చారు. మీరు వచ్చిన సందర్భంగా హృదయపూర్వకంగా మీకు త్రిపురాంతకం మండలం తరఫు నుంచి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల పక్షపాత పార్టీ. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమాన గణముందో, ఎంత అభిమానులు ఉన్నారో, రాష్ట్రమంతా వేరే ఒక్క త్రిపురాంతగా ఈ గడ్డ అభిమాన పుట్టినిల్లు. అంతటి అభిమానుల మధ్య మీరు వచ్చి మమ్మల్ని ఆనందపరిచినందుకు, అలాగే ఇక్కడ మీరు పోటీ చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. మీకు సంబంధించినంత వరకు మీకు సైనికులుగా మేమందరం ఉంటాం. మీరు మాకు దిశానిర్దేశం చేసిన విధంగా ముందుకు వెళుతూ గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మీకు మాటిస్తూ, సమయం తక్కువ ఉంది కాబట్టి సమయాన్ని మన ముఖ్య అతిథి అయినటువంటి మన అన్నగారికి అప్పచెప్పుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల నాయకత్వానికి మొత్తానికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, మాజీ ఎంపీపీ గారికి, మాజీ జడ్పీటీసీ గారికి, మండల కన్వీనర్ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సొసైటీ ప్రెసిడెంట్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అలాగే మన నియోజకవర్గ అబ్జర్వర్ గా ఉన్నటువంటి వెన్న హనుమారెడ్డి అన్న గారికి, అలాగే వార్డు మెంబర్లకి, గృహసారథులకి, సచివాలయ కన్వీనర్లకి, 24 విభాగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారికి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారికి మీ యొక్క మద్దతు తెలిపి సహకరించాల్సిందిగా మనం చేసుకుంటూ, ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులుగా మనం అందరం పనిచేయాలి. మనం ఒకవైపునేమో మంచి చేసి మీ కుటుంబంలో మంచి జరిగితే ఆ మంచిని బట్టి ఓటేయమని మనం అడుగుతుంటే, అబద్ధాలతోటి, తప్పుడు వాగ్దానాలతోటి, తప్పుడు మేనిఫెస్టోలతోటి తప్పించుకు తిరిగే తప్పుడు పార్టీలన్నీ జతకట్టి వాళ్ళు జతకట్టినటువంటి పార్టీలన్నీ కూడా ఏం చేశాయా మనకి అంటే చెప్పుకోవడానికి సింగిల్ పథకం లేదు వాళ్ళ దగ్గర. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద నిన్న చేసినటువంటి దాడి కూడా ఒక్కసారి గమనిస్తే జగనన్నకి తగిలినటువంటి రాయి పక్కన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన వెల్లంపల్లి గారికి కూడా తగిలింది, దాడి గాయపరిచింది అంటే ఎంత బలంగా గురి చూసి కొట్టారో ఒక్కసారి ఆలోచించండి. కానీ మనం దాడులు చేయటం మన యొక్క విధానం కాదు. మనం దాడి చేసినటువంటి వాళ్ళకి బ్యాలెట్ తోటి, ఓటు తోటి సమాధానం చెప్పాలి. జగనన్న అభిమానులు అంటే ఏంటో ఆ బ్యాలెట్ లో పడే ఓటు ద్వారా చూపించాలి తప్ప ఇలాంటి తప్పుడు వాళ్ళని ఏ విధంగా రాజకీయంగా మనం వెన్ను విరవాలో మీ అందరికీ తెలుసు. అదే విధంగా గతంలో వచ్చినటువంటి అభిమానులు ఇవాళ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. సమయం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మాకు 5 ప్రోగ్రాంలు ఉండడం వల్ల త్వరగా ముగించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని గౌరవనీయులు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారికి ఇస్తూ మీతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నామినేషన్ మన ఎర్రగొండపాలెం తరఫు నుంచి నామినేషన్ డేట్ కూడా అన్నే ప్రకటిస్తాడు. పాలెం తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరి సమక్షంలో, మీ అందరి దీవెనలతోటి, మీ అందరి మద్దతుతోటి మన నామినేషన్ వేయబోతున్నాం. మీ అందరూ
థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీకు ఆహ్వానం తెలుపుతూ ఇదే ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలుపుతున్నాను. మీ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎర్రగొండపాలెంలో మనం 24వ తారీఖు వేసేటటువంటి నామినేషన్ రోజే మన విజయాన్ని మనం నమోదు చేసేలాగా చూపించాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు నాకు ఆప్తులు, ఆత్మీయులు, విద్యావంతులు, మీ అందరికీ సర్వీస్ చేయడానికి ఇచ్చేసినటువంటి నాకు అత్యంత ఆప్తులు, ఆత్మీయులైన చంద్రశేఖర్ గారికి, జగనన్నకు అత్యంత సన్నిహితుడు, నియోజకవర్గ పరిశీలకుడు హనుమారెడ్డి అన్నకు, వేదికపై ఆశీస్సులైన పెద్దలకు, వేదిక ముందు ఆశీస్సులైన రాజన్న వారసులకు, జగనన్న సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పెద్దలారా, ఆత్మీయులారా, ఈరోజు మీ అందరితో ఇంత అనుబంధం, ఆత్మీయత పంచుకుంటున్నప్పుడు చాలా సంతృప్తి కలుగుతుంది. జగనన్న నన్ను మీ దగ్గరికి పంపినప్పుడు హక్కున చేర్చుకున్న విధానం, మీ కుటుంబంలో ఒక్కడిగా స్వీకరించినప్పుడు నాకు అనిపించింది, ఇంత గొప్ప మనుషుల మధ్యకు నన్ను పంపినందుకు జగనన్నకు సదా రుణపడి ఉంటాను. నేను కూడా మీలాగా విద్యార్థుల నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు. రాజకీయాలలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో, ఎలాంటి కష్టాలు ఉంటాయో, ఎలాంటి పోరాటాలు ఉంటాయో, ఒక కార్యకర్త ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కొంటాడో దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని నేను. అందుకే ప్రతి కార్యకర్త యొక్క విలువ నాకు తెలుసు అని, ప్రతి కార్యకర్త యొక్క కష్టం నేను అర్థం చేసుకోగలని, ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటానని మరో కార్యకర్తగా ఆత్మీయులారా, మీ అందరి అభిమానంతో, ఆత్మీయతతో మీ దగ్గరికి వచ్చాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు జగనన్న ముఖ్యమంత్రిని చేయడానికి జరుగుతున్న ఎన్నికలు. వైఎస్ఆర్ కుటుంబం ఎలా మీకు అందరికీ ఉన్న అభిమానం చూసిన తర్వాత, రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అతని కొడుకు తండ్రికి మంచిన పాలన అందిస్తున్నప్పుడు మీలో కలుగుతున్నటువంటి సంతృప్తి, సంతోషం చూసిన తర్వాత జగనన్నకు మనం మాట్లాడుతూ జగనన్నతో కూడా ఒక మాట చెప్పాను. మీ దగ్గర ప్రోగ్రాంకి వచ్చి ఇద్దరు వెళ్ళేటప్పుడు దారిలో చెప్పాను, అన్నా నీకు పులివెందులు ఒకటే కాదు, మరో పులివెందులు ఎర్రగొండపాలెం నీకు. పులివెందుల్లో ఎంత నిన్ను ప్రేమిస్తారో అంతకన్నా ఎక్కువగా ఏ మాత్రం తీసుకోకుండా ప్రేమించేటటువంటి సైనికులు నీకు ఒప్పుకున్నాడు. ఎస్ భాస్కర్ చెప్పింది రైట్, ఎర్రగొండపాలెం నాకు మరో పులివెందులుగానే చూస్తాం మనం. తనకు కూడా దృష్టిలో అదే అభిమానం ఉంది. అలాంటి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరుచుకోవాలి. ఆ నాయకత్వం ఎంత గొప్పదంటే, నిజంగా వాడిని చిన్నప్పటి నుంచి వాళ్ళ నాయకత్వంలో పెరిగాను. నాకు ఎప్పుడో నా చిన్నప్పుడు 1988లో నేను కళాశాల చైర్మన్గా ఉన్నప్పుడు, 88లో రాజారెడ్డి గారు విప్లవ రాజకీయాల్లో ఉన్నాను. ఈ రాజకీయాల్లో ఉండలేమని విప్లవ రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు నన్ను పిలిచి నాతో ఉంటావా అని అడిగాడు. 88లో 88లో రాజశేఖర రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజారెడ్డి గారు నన్ను తన దగ్గరికి తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు. 88 నుంచి 2024 ఇప్పుడు 36 సంవత్సరాలు అయింది. రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారికి అప్పగించారు, రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ గారికి అప్పగించారు. గత 36 సంవత్సరాలుగా ఈ
నా జీవితంలో ఇంకొక నాయకుడు అంటూ నాకు తెలియదు, ఇంకొక పార్టీ అంటూ నాకు తెలియదు. ఒక్క క్షణం కూడా అటువైపు ఇటువైపు చూసినటువంటి సందర్భాన్ని 36 సంవత్సరాలలో కుటుంబం తప్ప నాకు ఎవ్వరూ తెలియకుండా ఒకే కుటుంబానికి చెందిన 3 తరాల నాయకులతో ఆప్తుడిగా, ఆత్మీయుడిగా, కుటుంబ సభ్యుడిగా, అంతకన్నా మించి 3 తరాల ఒక కుటుంబ నాయకుడికి ప్రియ శిష్యుడిగా పెరిగినటువంటి అనుబంధం నాది. అలాంటి నాయకత్వంలో నేను చూసింది ఒకటి, ఆ నాయకత్వంలో నేర్చుకున్నది ఒకటే, నమ్ముకున్న కార్యకర్త కోసం ఎంతకైనా వెళ్ళాలి అని, నమ్ముకున్న ప్రజల కోసం ఎంతకైనా నిలబడాలి అని, నమ్ముకున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఎక్కడ వెనక్కి తిరిగి చూడకూడదని ఆ కుటుంబం దగ్గర నేర్చుకున్నా. అదే నమ్మకంతో ఈరోజు మీకు చెప్తున్నా, నేను కూడా మీలాగా పోరాటాలు చూసి వచ్చిన వాడిని. ఒక కార్యకర్త యొక్క పోరాటం ఎలా ఉంటుందో నేను అనుభవించినటువంటి వాడు. మీకంతా గుర్తుండే ఉంటుంది. రాజారెడ్డి రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిన నాటి నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చేంత వరకు 8.5 సంవత్సరాల్లో 88 పోలీస్ కేసులు పెట్టి కొన్ని నెలల్లో సబ్ జైలు నుంచి డిస్ట్రిక్ట్ జైలు నుంచి సెంట్రల్ జైలు వరకు సింగిల్ సెల్ లో పెట్టి కూడా ఇబ్బంది పెట్టి కష్టపడి తెలుసు. అలా కష్టపడినటువంటి నేను, కార్యకర్త కష్టాన్ని దగ్గరగా చూసినటువంటి నేను ఈరోజు మీకు మాటిస్తున్నా. ఒకరోజు కలవడం మిమ్మల్ని ముందు వెనక ఎలక్షన్ వల్ల ఆలస్యం కావచ్చేమో, కానీ కష్టపడే ప్రతి కార్యకర్త, గతంలో పార్టీ కోసం జెండా మోసిన ప్రతి కార్యకర్త, పార్టీ బాగుండాలని ఖర్చు పెట్టే ప్రతి నాయకుడికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు చూడడానికి నేను ముందుంటా, మీలో ఒకరిగా ఉంటానని మీకు సవినయంగా గుర్తుంచుకోండి. ఈరోజు జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్. ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉంటాయి, ఖచ్చితంగా చిన్న చిన్న వైషమ్యాలు ఉంటాయి, ఇంట్లో అయినా పార్టీలో అయినా చిన్న చిన్న గ్రూపులు ఉంటాయి. ఇవన్నీ సహజం కూడా. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, ఈరోజు జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా చంద్రశేఖర్ గారిని ఎమ్మెల్యే చేయడానికో చెవిరెడ్డి భాస్కర్ ని ఎంపీ చేయడానికి అనే దానికన్నా కూడా జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి జరుగుతున్నాయి. స్పష్టంగా తెలియజేస్తున్నా. ఏదైనా వ్యక్తిగతంగా ఒకటో అలా ఉన్నప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఎవరికి బలం ఎంత ఉందో పంచాయతీలో మనం నిరూపించుకోవచ్చు. ఒకే పార్టీలో 2 గ్రూపులు ఎక్కడైనా ఉంటాయి. ఎప్పుడైతే పార్టీ బలంగా ఉంటుందో, ఎప్పుడైతే పార్టీ బలీయంగా ఉంటుందో, ఎప్పుడైతే పార్టీలో బలమైనటువంటి నాయకత్వం కేడర్ ఉంటుందో, ప్రజలు ఉంటారో, అక్కడ ఖచ్చితంగా చిన్న చిన్న గ్రూపులు అనేది సహజంగానే వస్తాయి. ఉమ్మడి కుటుంబం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు కుటుంబంలో చిన్న చిన్న స్పర్ధలు ఎలా వస్తాయో, పెద్ద పార్టీ అయినప్పుడు, పెద్ద కుటుంబం ఉన్నప్పుడు, పెద్ద కేడర్ ఉన్నప్పుడు, పెద్ద నాయకత్వం ఉన్నప్పుడు వస్తాయి. ఇవన్నీ స్థానిక సంస్థలకే, ఎన్నికలకే పరిమితం కావాలి. మీరందరూ ఆరాధించే, మీరందరూ గుండెలో గుడి కట్టుకుని పూజించే రాజశేఖర రెడ్డి గారి తనయున్ని ముఖ్యమంత్రి చేయడానికి జరుగుతున్న ఎన్నికలలో ఎవరికి వాళ్ళు నా ప్రయత్నం చేస్తాను, నా నాయకుడిని ముఖ్యమంత్రి చేసే పనిలో నా పాత్ర నేను పోషిస్తాను. ఎర్రగొండపాలెం నుంచి రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి మెజారిటీ హైయెస్ట్ మెజారిటీ పులివెందుల అయితే, సెకండ్ హైయెస్ట్ మెజారిటీ ఒంగోలు పార్లమెంట్ లోని గిద్దలూరు విషయాన్ని గుర్తించుకోండి. ఈసారి మీరు ఛాలెంజ్ గా తీసుకోండి. ఇంత కసి, ఇంత పట్టుదల, నాయకత్వంపై ఇంత నమ్మకం ఉన్న ఎర్రగొండపాలెం త్రిపురాంతగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలకు ఛాలెంజ్ గా తీసుకోండి. ఈరోజు పులివెందుల, సెకండ్ పులివెందుల అనేటువంటి ఎర్రగొండపాలెం నుంచి పులివెందులతో సమానమైన మెజారిటీని ఇచ్చి నిర్ణయించుకోండి. ఎందుకంటే చెప్తున్నా, ఆ కసి మీద పెరిగితే జగనన్న మన కోసం పనిచేస్తున్నాడు, ఈ ప్రజల కోసం కష్టపడుతున్నాడు, ఈ ప్రజల కోసం త్యాగాలకు సిద్ధమవుతున్నాడు, మన ప్రజలకు మంచి చేయడం కోసం రాత్రనగా పగలనగా కష్టపడుతున్నాడు. ఇంతగా మన ప్రజల కోసం శ్రమిస్తున్నటువంటి జగనన్నకు మనం అండగా నిలవాలి అంటే
సెకండ్ పులివెందులన్న ఎర్రగొండపాలెం నుంచి మనం ఎలాంటి మెజార్టీ ఇవ్వాలి అంటే రాష్ట్రం అంతా కూడా ఎర్రగొండపాలెం వైపు చూసారా మీరందరూ కూడా ఒక్కటే ఆలోచించండి. ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా ఈ గ్రూపులన్నీ ఒక కుటుంబంలో ఉన్నటువంటి గ్రూపులే తప్ప అవతల వ్యక్తికి సహాయం చేసేటువంటి గ్రూపులుగా ఎప్పుడు తయారు కాకూడదని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ అలా తయారైతే ఎవరైనా అలాంటి ఆలోచన చేస్తే అతను మన కుటుంబంలో సభ్యుడిగా ఎప్పటికీ స్వీకరించబడదని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. పార్టీలో ఉండి పార్టీ ద్వారా పదవులు పొంది పార్టీ ద్వారా ఎదిగి ఈరోజు పార్టీకి సరైనటువంటి న్యాయం చేయలేనప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తులో అతను పార్టీలోని మన కుటుంబంలో సభ్యుడిగా ఉండడానికి ఎలా వీలవుతుంది? అలా ఆలోచించకుండా అందరూ కలిసి నడవాలని, అందరూ కలిసి నడవాలా, మన పార్టీని మనం గెలిపించుకోవడానికి, మన నాయకుడిని మనం గెలిపించుకోవడానికి, మన నాయకుడిని మళ్ళా ఉజ్వల భవిష్యత్తుతో కూడిన మెజారిటీ అందించడానికి ప్రతి ఒక్కరు కూడా శ్రమించాల్సిన సమయం ఆసైందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఆత్మీయులారా, నేను కూడా మీకు మాటిస్తున్నా, ఇక్కడే ఉండబోతున్నాం. నాకేం వ్యాపారాలు, పరిశ్రమలు, వ్యాపకాలు, వ్యసనాలు నాకేమి కూడా లేవని సగర్వంగా మీ ద్వారా తెలియజేస్తున్నా. నాకు తెలిసిందల్లా ఒకటే, ప్రజలతో ఉండడం, జగన్మోహన్ గారు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడం. ఈరోజు జగన్ నాకు చెప్పినటువంటి మాట, మీకు మీదట ఒంగోలు పార్లమెంటులోని ప్రజలతో కుటుంబ సభ్యుడిగా ఉండు అని పంపించిన తర్వాత నా నివాసం ఎక్కడే, నా ఆలోచన ఎక్కడే, నా కష్టం ఎక్కడే, నేను కలుపుకుని పోయేది ఇక్కడే, మీ కష్ట సుఖాల్లో భాగస్వామి అయ్యేది ఇక్కడే. మీరందరూ కూడా మాకు ఒక అభ్యర్థిని పంపించావు, ఒక పార్లమెంటు సభ్యుని పంపించావు. గతంలో పార్లమెంటు సభ్యుని కలవాలంటే తన పిలిచినప్పుడు వెళ్ళాలి, ఎప్పుడో ఒకసారి కలవాలనే ఆలోచనలో నుంచి మాకు ఇచ్చినటువంటి మా పార్లమెంటు సభ్యుడు ఒక పార్లమెంటు సభ్యుడిలా కాదు, మా గ్రామ పంచాయతీ సర్పంచ్ లాగా, వార్డు మెంబర్ లాగా మాకు అందుబాటులో ఉన్నాడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఆపద వచ్చినా మాకు అందుబాటులో ఉంటాడు, మా కష్ట సుఖాలలో భాగస్వామిగా ఉంటాడని మీరందరూ గర్వంగా చెప్పుకునేలా, జగనన్నకి కృతజ్ఞత చెప్పేలా మీరు చూపిస్తున్న అభిమానాన్ని, మీరు చూపిస్తున్న ఆప్యాయతను, మీరు ఇస్తున్న బాధ్యతలలో నా మనస వాచ కర్మన బాధ్యతతో, భయంతో, చిత్తశుద్ధితో పనిచేస్తానని మాటిస్తూ నమస్కరిస్తూ సెలవు. ఈరోజు నేను ఒక మాట ఇస్తున్నా, ప్రతి కార్యకర్తను కూడా కలవాలి, ప్రతి నాయకుడిని కూడా కలవాలి, ప్రతి పంచాయతీ కూడా రావాలి. ఈ విశాలమైనటువంటి ఒంగోలు పార్లమెంట్ లో సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఎన్నికలు పూర్తయి రిజల్ట్ వచ్చే లోపల 20 రోజులు టైం ఉంటుంది. ఆ 20 రోజులు కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. రిజల్ట్ వచ్చినా కూడా మీ దగ్గర నివాసం ఉండే ప్రతి పంచాయతీలోని ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని, ప్రతి సర్పంచ్ని, ప్రతి ఎక్స్ సర్పంచ్ని, ఎంపీటీసీని, ప్రతి ఒక్కరిని కూడా ఒక కార్యకర్తగా కలిసి మీలో ఒకరిగా ఉంటానని మరొకసారి విన్నవిస్తూ నమస్కరిస్తున్నాను.